హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారత ప్రభుత్వం జీఎస్టీ పన్నులపై భారీగా తగ్గింపు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్బాబు మాట్లాడుతూ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో భారత ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి రైతులకు ఊరట కలిగించే విధంగా పన్ను సంస్కరణలపై కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, దసరా దీపావళి కానుకగా జీఎస్టీ తగ్గింపు చేసి ఉపశమనం కలిగించడం శుభ సూచకమని హర్షం వ్యక్తం చేశారు. గతంలో జీఎస్టీ పన్ను విధానంలో 4 స్లాబ్లు ఉండేవని, కానీ ఇప్పుడు 4 స్లాబ్లను కుదించి 2 స్లాబ్స్గా మార్చి 5% మరియు 18% పన్ను విధానాన్ని తీసుకొచ్చారు. ఈ నెల 21 నుంచి కొత్త స్లాబ్ విధానాలు అమల్లోకి వస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు వేల్పుల నాగార్జున్, బొడిగె వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్చారి, కార్యదర్శులు వడ్డీపల్లి లక్ష్మయ్య, ఆకుసు అరుణ్ కుమార్, బొప్పిశెట్టి సాయిరాం, కోశాధికారి బుర్రరాజు, సీనియర్ నాయకులు బోనగిరి రవి, తోట నరసయ్య, బరియోగుల అనంతస్వామి, వెల్దండి సంతోష్, ఆసాడప్ శ్రీనివాస్, నారోజు నరేష్, లకావత్ శారద, బూత్ అధ్యక్షులు బోనగిరి రాజేష్, నాయకులు చిలుపూరి రాజేష్, కొయ్యాడ రామచంద్రం, సుగుర్తి నాగేశ్వర్చారి తదితరులు పాల్గొన్నారు. అనేక రకాలుగా పాల ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో, ఫుడ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిపైన 5% ఏదైతే ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఆరోగ్య బీమా పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తిగా పన్ను ఎత్తివేస్తూ 0% ట్యాక్స్తోనే ఈరోజు ఆరోగ్య బీమా పాలసీలు చేసుకునే విధంగా, మరి సామాన్య ప్రజానీకానికి లబ్ధి చేకూరే విధంగా ఈరోజు జీఎస్టీలో పన్ను విధానాలు తీసుకురావడం జరిగింది. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులపైన గతంలో 12% ఉండేది, కానీ ఈరోజు మరి ల్యాప్టాప్లు కానీ టీవీలు కానీ వాటిపైన 5% ఇంట్రెస్ట్తో ఈరోజు జీఎస్టీ పన్ను కుదింపు చేయడం జరిగింది. అలాగే వ్యవసాయ పరికరాలు కనుక చూసుకున్నట్టయితే రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఈరోజు స్ప్రింక్లర్లు కానీ ట్రాక్టర్లు కానీ వ్యవసాయ ఇతర ఏవైతే పరికరాలు ఉన్నాయో వాళ్లకు లబ్ధి చేకూరే విధంగా గతంలో 18% ఉన్న వ్యవసాయ పరికరాల మీద ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 5% మరి తగ్గించి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా రైతులకు కూడా లబ్ధి చేకూరే విధంగా ఈరోజు జీఎస్టీ పన్ను విధానంలో కుదింపు చేయడం మూలంగా అనేక మంది ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, సామాన్య ప్రజలు, పేద ప్రజలు ప్రతి వాటి మీద జీఎస్టీ తగ్గడం మూలంగా ప్రతి ఒక్కరు కూడా ఏ వస్తువు కొన్నా కూడా మరి తక్కువ మోతాదులో 10,000, 20,000 తగ్గించి ఈరోజు వారికి సామాన్యులకు అందుబాటులో పరికరాలు కానీ, టీవీ పరికరాలు కానీ, మరి ఫుడ్ ఐటమ్స్ మీద, బేకరీ ఐటమ్ మీద, ప్రతి ఒక్క వస్తువు మీద ఈరోజు కేవలం 2 స్లాబ్లే 5%, 18% తీసుకొచ్చి మరి ప్రతి ఒక్కరికి ఉపశమనం కలిగించారు ఈరోజు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నదంటే దీనికి కార్ఖానం ఈరోజు జీఎస్టీ ఏదైతే స్లాబుల తగ్గింపు. ఈ రకంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రతి ఒక్క పేదవానికి ప్రభుత్వ ఫలాలు అందాలి, ప్రభుత్వం ఏదైతే పన్నులు విధిస్తుందో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలనే ఒక సంకల్పంతో మాత్రమే ఈరోజు జీఎస్టీ విధానాన్ని ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది.